హంసా బెహన్ అనుభవాలలో రెండో పార్ట్ నిన్న మనం విన్నాం కదా. మన దాంట్లో విన్నప్పుడు అక్కయ్యకి చిన్నప్పటి నుంచి ఎలా అశరీరి స్థితి అంటే దేహానికి అతీతమయ్యేటువంటి స్థితి, దేహంలో ఉన్నా కూడా అంటే నీళ్ళల్లో ఆమె చనిపోయినట్లుగా ఫీల్ అయ్యే అందరూ, కానీ దేహానికి అతీతంగా ఫరిష్తాస్ రూపంలో ఆమె ఏ విధంగా చేసింది కార్యాలు అని, బాబా పిల్లలుగా బాబా అమ్మాయిగా ఎలా అయ్యింది ఆమె అనుభవాన్ని విన్నాము. ఈరోజు ఆమె టెక్సికోలో ఉన్నప్పుడు ఆమె తన జాబ్ చేస్తూ కూడా ఏ విధంగా అలాంటి అశరీరీ స్థితి యొక్క అనుభూతిని ఇతరుల ద్వారా కూడా తెలుసుకుంది అనేది మనం తెలుసుకుందాము. ఎందుకంటే అలా అక్కయ్య మొత్తం 3,00,000 మంది ఈ అశరీరి దేహానికి అతీతమైన స్థితి గురించి వారి యొక్క కథలు, అనుభవాలు విన్నారు. దాంట్లో 1,00,000 మంది పైగా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మేము ఒక జ్యోతి స్వరూపాన్ని చూసాము, ఒక ప్రకాశవంతమైన రూపాన్ని చూసాము అని 1,00,000 మంది వరకు చెప్పారు. దాంతో అక్కయ్య ఎప్పుడైతే బాబా వద్దకు వచ్చారో, బాబాను చూసినప్పుడు కూడా అక్కయ్యకి అదే అనుభూతి అయ్యి, నిజంగానే ఆ లైటు నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ లైట్ భగవంతుడు నాకు నిజంగా దొరికాడు అని, ఆ విధంగా జ్ఞాన మార్గంలో అక్కయ్య రావటం, ఎన్నో రకాలుగా సేవలు చేయటం, వాటి యొక్క అనుభవాలు మనందరికీ షేర్ చేస్తున్నారు అక్కయ్య. హంస అక్కయ్య పార్ట్ 2లో మనం విందాము. అంటే ఈరోజు నేను చెప్పబోయేది శుభ భావన, శుభ కామనల యొక్క మహత్వం ఏమిటి అనేది ఈరోజు నేను ఈ విషయాన్ని మీ అందరి ముందు తెలియచేస్తాను. ఒకసారి నేను మెక్సికోలో ఉన్నప్పుడు, మెక్సికో యూనివర్సిటీలో ఉన్నప్పుడు అశరీరీ స్థితి గురించి అక్కయ్య ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అక్కయ్య ప్రజెంటేషన్ అయిన తర్వాత హాస్పిటల్ డైరెక్టర్ అక్కయ్య దగ్గరకు వచ్చారు. ఆయన చెప్పారు, మా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, ఇప్పుడే ఆమెకి కార్డియా సర్జరీ జరిగింది, మేము ఆమెతో చాలా వ్యాకులతతో ఉన్నాం, చాలా సమస్య ఉంది, మీరు కలుసుకుంటారా ఆమెని అంటే, అక్కయ్య విషయం ఏంటి అన్నారు. ఆమె చాలా చదివింది, అందంగా ఉంది, ఆమెది ఎంగేజ్మెంట్ కూడా అంటే మా హాస్పిటల్లో ఉన్న ఒక హార్ట్ సర్జన్తోనే ఎంగేజ్మెంట్ జరిగింది, ఆమెతో ఇప్పుడు వివాహం అయ్యేది ఉంది. కానీ ఎప్పుడైతే సర్జరీ జరుగుతుందో ఆ సమయంలో ఆమెకి హార్ట్ ఫెయిల్ అయింది, అయినా ఏదో రకంగా మేము కాపాడాము. తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు ఏమంటుంది అంటే, నేను ఎవరైతే నాకు కాబోయే భర్త ఉన్నాడో నేను ఆయన ముఖం కూడా చూడాలనుకోవట్లేదు, నేను ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాను అన్నారు. నేను ఆయనతో వివాహం చేసుకోను, మీరు ఆయనకి చెప్పేయండి అన్నదంట అమ్మాయి. అయితే ఆ అమ్మాయి ఎందుకు ఇట్లా అకస్మాత్తుగా సర్జరీ తర్వాత ఆమె బ్రెయిన్లో ఏం జరిగిందో మీరు కలుసుకొని చెప్పగలుగుతారా, ఆ అమ్మాయి వద్దంటుంది, మీరు కలవండి, మాట్లాడండి అన్నారు. అక్కయ్య సరే అని హాస్పిటల్లో ఆ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. నేను ఆ అమ్మాయిని చూశాను, చాలా అందంగా ఉంది అమ్మాయి, మంచి ఎడ్యుకేటెడ్ అమ్మాయి, యువకురాలు. అక్కయ్య అడిగారు, నేను ఇలా విన్నాను మీ యొక్క ఎంగేజ్మెంట్ అయ్యింది, మీరు ఆ ఎంగేజ్మెంట్ని ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు, మీరు కారణం చెప్పగలుగుతారా? ఆమె అన్నది, కారణం చెప్పడం వల్ల లాభం ఏంటి, నేనెవరికి ఏమీ చెప్పను, మీరు ఎంగేజ్మెంట్ తెంచుకున్నారు, మీకు ఒకవేళ ఇష్టం లేకుంటే మాట్లాడి సెలవు తీసుకోండి, అంతేకాని ఇలా తెంచుకోవటం ఎందుకు, సరే వాళ్ళకి చెప్పకు నాకైతే చెప్పు అన్నారు అక్కయ్య. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నాకు వివాహం అయ్యే భర్త ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు, నీ హార్ట్లో చిన్న రంధ్రం ఉంది, దాన్ని సరిచెయ్యాలి, ఆ తర్వాతే ఏదన్నా చేద్దాము,
నేను చాలా అందంగా ఉన్నాను. ఇతర సోదరులు కూడా వాళ్ళు నాతో కలవాలని ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి నన్ను చూస్తే ఈర్ష్య కూడా కలిగేది. ఆయనకు కూడా ఈర్ష్య కలుగుతూ ఉండేది. ఎప్పుడైతే సర్జరీ జరగబోతుందో నేను ఎప్పుడైతే మత్తులో ఉన్నానో, దేహభానంలో లేను, అప్పుడు నేను వింటున్నాను. ఆయన అన్నాడంటే ఈమె చనిపోయినా పర్వాలేదు, ఈమె హార్ట్లో ఇబ్బంది ఉంది, నాకు ఈమె భార్య అవసరం లేదు, ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న అమ్మాయితో నేను పెళ్లి చేసుకోను అన్నాడు. దానికంటే బెటర్ అమ్మాయి మరణించటం. నేను మనసులో అనుకున్నాను ఇంకా నేను బతకద్దు అని. నేను శరీరంతో అతీతం అయిపోయాను. నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, సర్జరీ జరుగుతున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. నేను శరీరంతో అతీతం అయ్యాను. సర్జరీ చేసే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో చాలా ప్రయత్నం చేశారు. కానీ నా సన్ముఖంగా ఒక ప్రకాశవంతమైన లైట్ కనిపించింది. ఆ లైట్ చెప్పింది, బచ్చి నువ్వు గాబరా చెందకు, నువ్వు మరణించవద్దు, మరణించేది లేదు, ఎందుకు మరణిస్తావు? ఇంత చిన్న విషయంతో మరణించాలనుకున్నావా? నువ్వు బాగా అయిపోతావు. నేను విషయం వింటున్నాను. ఎవరైతే సర్జరీ చేస్తున్నారో ఆయన ఒక అటెండెంట్ని పంపించారు. ఆయన భర్త ఆఫ్రికాలో బయట కూర్చున్నారు. ఎందుకంటే ఆయన్ని అలౌ చేయలేదు సర్జరీలో. ఆయన కూడా కార్డియా సర్జనే అయినా కానీ రిలేటివ్ అవ్వటంతో ఆయన్ని లోపలికి రానివ్వలేదు. ఏదన్నా జరిగితే మీకు చెప్తాము అని చెప్పారు. ఆయన్ని పిలిచారు. ఆయన టిఫిన్ చేస్తున్నాడు. అటెండర్ వచ్చి చెప్పాడు, మీకు కాబోయే భార్య ఏదైతే ఉందో ఆమెకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆమెను రక్షించటం కష్టం, ఆ విషయం చెప్పడానికి వచ్చాము అన్నారు. తర్వాత అమ్మాయి ఆరోగ్యం బాగా అయిపోయింది. ఏదో రకంగా డాక్టర్లు రక్షించారు. తర్వాత అమ్మాయిని ఐసీయూలో ఉంచారు. ఎప్పుడైతే ఆమె అంటే మత్తు వదిలిన తర్వాత ఆమె చెప్పింది, ఆయన నా భర్త ఎవరైతే అయ్యేవాడు ఉన్నాడో ఆయన పేరు చెప్పింది. ఆయనతో నేను మాట్లాడను, ఆయన ముఖమే చూడను, నాకు ఆయనకి ఎంగేజ్మెంట్ ఫినిష్. నాకు ఆయన మీద విశ్వాసం లేదు, ఆయన స్వార్థపరుడు, నేనంటే చాలా ఈర్ష్య కూడా కలుగుద్ది ఆయనకి, ఆయన నన్ను ప్రేమించడు, నేను ఆయన ఎంతో ప్రేమ చేశాను, నా సర్వస్వం ఆయనకి ఇచ్చాను, ఆయన నన్ను తిరస్కరించాడు, అందుకని నాకు ఆయనకి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయండి అన్నది. అప్పుడు అక్కయ్య చెప్పారు, నేను ఆయనతో కలవచ్చా అని అడిగింది అక్కయ్య. నీ కాబోయే భర్తతో నేను కలవచ్చా, నేను అడగచ్చా, ఇంకా నిజమేనా ఈ విషయం నేను అడగాలి ఆయన్ని అన్నది. అప్పుడు ఆ అమ్మాయి అందంట, సరే మీరు వెళ్ళండి మాట్లాడచ్చు అని చెప్పింది. డైరెక్టర్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన కార్డియక్ సర్జన్ని నేను అడిగాను, మీరు చాలా వ్యాకులతలో ఉన్నారు, ఆమె ఎందుకు మీతో ఎంగేజ్మెంట్ షాదీ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? నాకు తెలుసు ఎందుకు అనేది, కానీ మీరు నిజం చెప్పండి, నిజం చెప్తే నేను కూడా నమ్ముతాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆమె ఎందుకు క్యాన్సిల్ చేసింది, ఆ అసంతృప్తి ఎందుకుందో నేను తర్వాత చెప్తాను, నేను ఒక ప్రశ్న అయితే అడుగుతాను అంది. సర్జరీ జరిగేటప్పుడు, సర్జరీ అవుతున్నప్పుడు ఆ సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎప్పుడైతే మీకు మెసేజ్ వచ్చిందో ఆమెకి హార్ట్ ప్రాబ్లం, కార్డియా అరెస్ట్ అయిందో, అప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది? ఎందుకంటే ఆయన మనసులో ఆలోచన ఈమె బతకద్దు అని. ఆ సమయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆయన చెప్పేటప్పుడు నా ఆలోచన ఇదే ఉంది, ఆ అమ్మాయి మరణిస్తే మంచిది అనుకున్నాను,
నాకు అట్లాంటి హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి పేషెంట్తో వివాహం చేసుకోవటం ఇష్టం లేదు. ఈమె అందంగా ఉండొచ్చు, ఇలా ఇంకా అందమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కాబట్టి ఆ అమ్మాయి మరణిస్తేనే మంచిది అనుకున్నాను. అప్పుడు ఆ సర్జన్కి నేను చెప్పాను, ఆమె అన్కాన్షియస్లో ఉంది, మత్తు ఇచ్చారు కదా, ఆ మత్తు ఇచ్చిన సమయంలో మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి గ్రహించింది. దాంతో ఆ అమ్మాయి వ్యాకులతలో వచ్చేసింది. ఇంకా వెంటనే ఆమె ఆ వ్యాకులతతోనే ఆమెకి హార్ట్ అటాక్ వచ్చి శరీరం వదిలిపెట్టింది. అంటే శరీరానికి అతీతం అయ్యింది, కానీ మళ్ళీ తిరిగి డాక్టర్స్ చాలా శ్రమ చేశారు, మళ్ళీ ఆత్మ శరీరంలోకి వచ్చింది. కాబట్టి అందుచేత ఆమె మీతో వివాహం చేసుకోనంటుంది. చెప్పాడు ఆయన. నన్ను క్షమించమని చెప్పమన్నారు. నేను పొరపాటు చేశాను. కాబట్టి దీంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, బాబా మనకి నిరంతరం చెప్తారు. కాబట్టి మనం ఎవరి ఆలోచనలను, సంకల్పాలను చూడలేం. మనం ఎవరి గురించి ఆలోచిస్తామో అవి తప్పకుండా చేరుకుంటాయి. మనం అన్కాన్షియస్లో ఉండొచ్చు, కానీ ఒక్క సంకల్పం చేసిన మన మనసు నుండి వచ్చింది అంటే ఆ ఒక్క సంకల్పము తప్పకుండా చేరుకుంటుంది. కాబట్టి ఎవరి గురించి అయితే మనం ఆలోచించామో వాళ్ళ వరకు తప్పకుండా చేరుకుంటాయి. దాని ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కేసుతో నాకేం అనుభవం అయింది అంటే, కాబట్టి మనం ఇందులో ఆలోచించాల్సిన విషయం, ఎవరి గురించైనా మనం ఆలోచించేటప్పుడు అశుభమైన మాటలు మాట్లాడద్దు, శుభ సంకల్పాలతో మాట్లాడాలి. అశుభ సంకల్పాలతో ఎంత నష్టం జరుగుతుంది అనేది అర్థమైంది. తర్వాత సెనెంటోనియంలో ఉన్నాను నేను. 12 గంటల సమయము. మధుబన్ నుండి ఫోన్ వచ్చింది, నిర్వీర్ భాయ్ దగ్గర నుండి. నిర్వీర్ భాయ్ చెప్పారు, ఒక స్టూడెంట్ ఉన్నారు యూనివర్సిటీలో, సెనెంటోనియస్కి దగ్గరలో ఉంది యూనివర్సిటీ. ఆయనకి చాలా భయానకమైన యాక్సిడెంట్ జరిగింది ఆ స్టూడెంట్కి. ఆ స్టూడెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. వాళ్ళ యొక్క అమ్మా నాన్న పక్కా బీకే బ్రాహ్మణులు, అంటే బాబా పిల్లలు, చాలా సహయోగిలు, చాలా కాలం నుంచి బాబా కార్యంలో ఉన్నారు, తనువు మనసు ధనంతో బాబా సేవ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు మనం సహాయం చేయాలి. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ చూడండి, అక్కడ ఏం జరుగుతుందో. అక్కయ్య వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేశారు. ఆ హాస్పిటల్ పేరు చెప్పారు. ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్తో నేను మాట్లాడాను, పేరు చెప్పాను ఫలానా అని. ఆయన చెప్పాడు, ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం చాలా భయానకంగా ఉంది, బతకటం కూడా కష్టమే, మేమేం చెయ్యలేము అన్నారు. ఆయన కారుకి 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నాడు. చీకటి ఉంది, అక్కడ బాగా మంచు కూడా బాగుంది. ఆయన సన్ముఖంగా వేరే కారు వస్తుంది, అది కూడా చాలా స్పీడ్గా వస్తుంది. ఆయన కారు, ఈయన కారు, 2 కార్లు యాక్సిడెంట్ అయ్యాయి, తగిలి ఇద్దరు దేహభానానికి అయిపోయారు. హెలికాప్టర్ అంబులెన్స్ వచ్చింది ఇద్దరిని తీసుకెళ్ళటానికి. ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఒకే హాస్పిటల్లో. నేను వస్తాను అని చెప్పాను ఆ అబ్బాయిని కలవటానికి. తప్పకుండా మీరు రండి అన్నారు వాళ్ళు. సెంటర్ నుంచి 2 గంటలు 2.5 గంటల దూరం అది హాస్పిటల్. నేను వెంటనే చేరుకున్నాను. నేను ఆ అబ్బాయిని చూశాను, చాలా భయంకర స్థితిలో ఉన్నాడు ఆ అబ్బాయి. ఆయన ముఖంలో చూశాను. ఆ అబ్బాయి వెనుకల బ్రహ్మబాబా ఫోటోని చూశాను నేను. ఇంకా వెంటనే నాకు అర్థమైంది పిల్లోడికి ఏమీ జరగదు అని. నేను వెంటనే వెళ్ళాను. అంటే ఆత్మ భ్రూమధ్య స్థానంలో ఉంటుంది కదా, ఆ భ్రూమధ్య స్థానంలో చేయి పెట్టి లేపాను నేను. లెగువు,
నీకు ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఇంకా ఇప్పుడు నిద్రపోయేది లేదు, నువ్వు కళ్ళు తెరువు, నీకేం జరగలేదు. మీ తల్లి తండ్రి చాలా వ్యాకులతలో ఉన్నారు, వాళ్ళు అమెరికా వస్తున్నారు మిమ్మల్ని చూడటానికి. అటువంటి స్థితిలో, భయంకరమైన స్థితిలో వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఇంకా గాబరా చెందుతారు. కాబట్టి ఇప్పుడు మీరు తొందరగా లెగవాలి. వెనకాలన్న నర్సులు నవ్వుతున్నారంట, ఏంటి ఈమె ఇట్లా చేస్తుంది, యాక్షన్ ఇట్లా మాట్లాడుతుంది చెప్పారంట. ఆంటీ ఈమెని, ఆ అబ్బాయిని మేలుకొల్పటానికి వచ్చింది, కోమాలో ఉన్నాడు కదా, మేలుకొల్పుతుంది అని నవ్వారు వాళ్ళు. తర్వాత డాక్టర్లు అందరు వచ్చారు. నేను డాక్టర్లందరికీ చెప్పాను, ఇప్పుడేం జరగబోయేది ఉంది, మేమేమీ చెయ్యలేము, ఈ బిల్లోడేం రక్షింపబడడు అన్నారు. ఎందుకంటే ముక్కు ఎముక పైకి వెళ్ళిపోయింది, కాళ్ళు చేతులు అన్నీ, ప్రతి అంగము ఇబ్బందిగా ఉంది. కాళ్ళు వేలాడదీశారు. పూర్తి దేహాభిమానంలో ఉన్నాడు. మేమేం చెయ్యలేము, ఆయనైతే బతకడు అని చెప్పారు. ఆపరేషన్ చేసినా శరీరం వదిలిపెట్టేస్తాడు, మేమేం చెయ్యలేము అన్నారు. అసంభవము అన్నారు. ఎందుకంటే అక్కయ్య చెప్పారు, మనకంటే పెద్ద భగవంతుడైతే ఉన్నాడు, ఆ భగవంతుడిని నమ్ముతారు కదా, ఈ భగవంతుడు ఈ అబ్బాయిని కాపాడుతాడు, ఈ అబ్బాయి చనిపోడు, కాబట్టి మీరు ఆపరేషన్ చెయ్యండి, ఆ అబ్బాయి రక్షింపబడతాడు. అయినా వాళ్ళు వినలేదు. అయినా కానీ వీళ్ళు అక్కయ్య చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత రాత్రి 2ంటికి మధ్యాహ్నం 2ంటికి నేను భోజనం తయారు చేస్తున్నాను. హాస్పిటల్ నుంచి ఆ డాక్టరే ఫోన్ చేశారు, మీరు అన్నారు కదా, మీరు చెప్పిన మాట నిజమే, ఆ అబ్బాయి బతికే ఉన్నాడు. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పట్లేదు, కానీ చేతులైతే కదిలిస్తున్నాడు, కాళ్ళు చేతులతో కదిలిస్తున్నాడు. అయితే హార్ట్ చెకప్ చేయమన్నారు. మేము ఆ అబ్బాయిని సర్జరీలో తీసుకెళ్ళబోతున్నాము. పెద్ద సర్జరీ జరుగుతుంది, 18 గంటల సర్జరీ జరిగేది ఉంది. ఒకవేళ మీరు రావాలనుకుంటే రావచ్చు అన్నారు. అయితే నాకు పర్మిషన్ కావాలి, ఎవరిస్తారు అంటే నేను డాక్టర్నే అని చెప్పింది. డాక్టర్ దగ్గర నుంచి ఫ్యాక్స్ ద్వారా లెటర్ తెప్పించాను. నా దగ్గర ఇండియా దగ్గర నుంచి వచ్చినటువంటి లిఖితపూర్వకమైన లెటర్ ఉంది, నేను గార్డియన్గా రాబోతున్నాను అని చెప్పారు. ఇంకా వెళ్ళాను, వెంటనే అక్కే వెళ్ళారు, సర్జరీ జరిగింది. 2వ రోజు కూడా వెళ్ళాను. ఆయన ఈ కాన్షియస్లో లేడు, అక్కయ్య చెప్పారు. మీకు తెలుసా, మీ అమ్మా నాన్న వస్తున్నారు, మిమ్మల్ని చూడటానికి వస్తున్నారు. మీకు యాక్సిడెంట్ జరిగింది కదా, ఇంత భయంకరమైన యాక్సిడెంట్ అయింది, చూడటానికి వచ్చారు, కానీ మీరు ఎంతో అదృష్టవంతులు. తర్వాత అక్కయ్య అన్నయ్యతో అన్నారు, మీరు ఇంత దగ్గరలో ఉన్నారు యూనివర్సిటీలో, మీరు నన్ను ఎందుకు కలవటం కోసం రాలేదు అని చెప్పారు. మీ అమ్మా నాన్న పక్కా బ్రాహ్మణులు కదా. అప్పుడు అబ్బాయి అన్నాడంట, మిమ్మల్ని కలవటానికే వచ్చాను, మీరు స్టేజ్ మీద కూర్చొని ఏమో చదువుకుంటున్నారు, కాబట్టి నేను కలవటానికి వచ్చాను, మీరు కలవలేదు, వెళ్ళిపోయాను అన్నారు. ఇంకా నేను అర్థం చేసుకున్నాను, అంటే దేహభానంలో ఉన్న ఆయన వెతుకుతున్నాడు. తర్వాత అన్నయ్య ఆ బాబు చెప్పాడు, ఏ అబ్బాయితో అయితే నాకు యాక్సిడెంట్ జరిగిందో వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. నేను చదువుకుంటుంటే నాతో వచ్చి పోట్లాడతాడు, రోజు దోషిగా చేస్తాడు. మీ తప్పుతోనే నాకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, నాకు కాళ్ళు చేతులు పని చేయట్లేదు, నేను యూనివర్సిటీలో కూడా వెళ్ళలేను, చదవలేను. ఆ అబ్బాయి కూడా అదే హాస్పిటల్లో ఉన్నాడు, ఆ పిల్లోడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పాడు. అక్కయ్య చెప్పారు, నువ్వు నిశ్చింతంగా ఉండు, నేను ఆ పిల్లోడితో మాట్లాడతాను అని చెప్పారు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను అన్నారు.
అయితే నర్సుతో అడిగారు, ఈ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ అబ్బాయి ఎక్కడున్నాడు అని అడిగితే రూమ్ నెంబర్ చెప్పారు. నేను అక్కడ చేరుకున్నాను. ఆ తర్వాత అబ్బాయికి చెప్పాను, మీకు ఎవరితో అయితే యాక్సిడెంట్ జరిగిందో నేను వాళ్ళ యొక్క ఆంటీని, నేను చూడటానికి వచ్చాను, మిమ్మల్ని కూడా చూడటానికి వచ్చాను. ఎవరికి ఏమీ తెలియదు, చీకటి ఉంది, బాగా మంచు ఉంది, యాక్సిడెంట్ జరిగింది. దీన్ని యాక్సిడెంట్ అనే అంటారు, ఏదో ఒక రకంగా జరుగుద్ది. మీ స్థితి బాగుంది, మీరైతే ఈరోజు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. ఆయన బతుకుతాడా లేదా అనేది కూడా తెలియదు. ఆ అబ్బాయిని దోషిగా మాత్రం అనకండి, ఆయన్ని క్షమించమన్నారు. సరేనా అని చెప్పారు. ఆ పిల్లోడు అన్నాడు, సరే నేను తప్పకుండా మాఫ్ చేస్తాను, క్షమిస్తాను అన్నాడు. ఇంకా ఆ అబ్బాయి అంటే ఎవరైతే యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ ఏదైతే అబ్బాయి జరిగిందో ఆ అబ్బాయి రోజు ఈ అబ్బాయిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు అనుకోకుండా చీకట్లో వెళ్ళారు, యాక్సిడెంట్ అయింది. అలా అక్కయ్య చెప్పారనమాట, మీరు క్షమించమని కోరు, ఎందుకంటే నీదైతే ఈరోజు అయిపోగానే రేపు వెళ్ళిపోతావు, కానీ ఆ పిల్లోడైతే బతుకుతాడా లేదా అనేది గ్యారంటీ లేదు. కాబట్టి ఆ విధంగా ఆ అక్కయ్య చెప్పి ఆ అబ్బాయితో మాట్లాడారు. తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళ అమ్మా నాన్న చూశారు, బతికాడు బతకటానికైతే, కానీ భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళు అడిగారు నన్ను, బాగా అయిపోతాడా ఈ అబ్బాయి అని. చెప్పారు అక్కయ్య, బాబ్దాదానే ఆ అబ్బాయికి ప్రాణదానం ఇచ్చారు, ఆయన ప్రాణాన్ని బచారు. కాపాడితే పూర్తిగా కాపాడుతాడు, కొంచెమేం కాపాడు, పూర్తిగా కాపాడుతాడు, తప్పకుండా కొద్ది రోజుల్లో నయం అయిపోతుంది అని చెప్పారు. తర్వాత ఆ అబ్బాయి 1 సంవత్సరంలోనే మాస్టర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మొత్తం పూర్తి చేసుకొనే వెళ్ళాడు. చూడండి, బాబ్దాదా ఆ అబ్బాయిని కూడా నయం చేశాడు. నేను ఇంకొక అబ్బాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే, ఎందుకంటే ఆ అబ్బాయి సంకల్పం ఉండేది, దోషిగా చేశాడు అని. ఎందుకంటే ఆ అబ్బాయి ఏదైతే మనసులో అనుకుంటున్నాడో ఆ సంకల్పాలే ఈ అబ్బాయిని వ్యాకులత చేయిస్తున్నాయి. అందుచేత ఈ అబ్బాయి తొందరగా నయం కాలేకపోయాడు. ఎప్పుడైతే నేను వెళ్ళానో, ఆ అబ్బాయిని కలిశానో, ఎప్పుడైతే మనం బాబాకి తనువు మనసు ధనం ఇస్తామో బాబా తప్పకుండా చూసుకుంటాడు. ఆయన దర్శనం కూడా అవుతుంది మనకి. కాబట్టి బాబా కూడా వాళ్ళ అబ్బాయిని రక్షించాడు ఆశీర్వాదాలతో. కాబట్టి మనం శుభ సంకల్పాల కోసం ఆలోచించండి. శుభ సంకల్పాలతో ఎన్ని లాభాలు ఉంటాయి. ఇంకొక 3వ విషయం చెప్పబోతున్నాను. ఒకరోజు 2 అక్కయ్యలు రిజిస్టర్ చేసుకున్నారు వారం రోజుల కోర్స్ కోసం. 7ంటికి పొద్దున్నే శాన్ అంటోనియోలో సెంటర్కి వచ్చారు. ఆ 2 అక్కయ్యలు చేరారు. నేను తలుపు తీశాను. అంటే ఈ తలుపు తెరవగానే 2 కుర్చీలు ఉన్నాయి. తలుపు దగ్గరలోనే ఆ 2 అక్కయ్యలు కూర్చున్నారు. అక్కయ్య చెప్పారు, మీరు దగ్గర కూర్చోండి అని. మేము దూరమే కూర్చుంటాం, దగ్గర కూర్చోము అన్నారు. నేను స్టేజ్ మీద కూర్చున్నాను. మేము 7 రోజుల కోర్సు వినటానికి రాలేదు, మేము మిమ్మల్ని కలవటానికి వచ్చాము అన్నారు. ఎందుకు కలవాలనుకున్నారు? చెప్పారంట, ఇక్కడ గొంతులో ఇలా మంటలాగా వస్తుంది. అయితే అక్కయ్య దగ్గరికి వచ్చినటువంటి 2 చెప్పారు, మీరెవరో మా గురించి తెలియదు కదా, మేము మాయా తాంత్రిక విద్య చేసేవాళ్ళము అన్నారు. నేను అసలు ఎప్పుడు ఇది ఒక ఆర్గనైజేషను, వాళ్ళు మాయా విద్య చేస్తారు, తాంత్రిక విద్య చేసేవాళ్ళు.
వాళ్ళు నా ఎదురుగా కూర్చున్నారు. వాళ్ళు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళిద్దరు వెనకాల ముగ్గురిని చూశాను నేను. మధ్యలో మా అమ్మని చూశాను నేను. మా అమ్మ ఏంజిల్ రూపంలో ఉన్నారు. మా అమ్మతో పాటు బ్రహ్మ బాబా ఉన్నారు. వాళ్ళ వెనకాల ఇంకా బడి దీదీ ఉన్నారు. అప్పటికి దీదీ అయితే శరీరం వదిలిపెట్టారు. ఇంకా నేను ఆలోచించటం మొదలుపెట్టాను, ఏం జరుగుతుంది ఇక్కడ, మీరెందుకు నన్ను కలవటానికి వచ్చారు అన్నారు అక్కయ్య. ఆ అక్కయ్యకి చెప్పారంట, వాళ్ళకి చెప్పారంట, ఎవరో ఒకళ్ళు వ్యక్తులు మాకు చాలా డబ్బు ఇచ్చారు, మీ పైన తాంత్రిక విద్య ప్రయోగించమని మిమ్మల్ని ఖతం చేయటానికి డబ్బులు ఇచ్చారు. మేము 1 నెల రోజుల నుంచి చాలా ప్రయత్నం చేస్తున్నాం మిమ్మల్ని చంపటానికి, కానీ మేము సఫలం కాలేకపోయాము. అక్కయ్య ఫోటో చూపించారు వాళ్ళు. మేము ఆ ఫోటో ఎదురుగా తాంత్రిక విద్య చేసాం, మొదలుపెట్టాము. కానీ అయినా కూడా మేము చూస్తున్నాం, తాంత్రిక విద్య చేసేటప్పుడు ఒక లైట్ కనిపిస్తుంది. మీరు ఎవరో ఛత్రఛాయ కింద ఉన్నట్లు మా తాంత్రిక విద్య పని చెయ్యట్లేదు అన్నారు. అందుకనే మేము వచ్చాము అసలు మిమ్మల్ని చూడటానికి. ఇది అసంభవం ఎలా అవుతుంది? మేము ఎన్నో అలా తాంత్రిక విద్యలు చేశాము, మేము ఎప్పుడూ అసఫలం కాల, ఇది ఒక్కటే అసఫలమైంది. ఎందుకని మాకు అలా లైట్ కనిపిస్తుంది అనేది మాకు అర్థం కాలేదు. ఆ లైట్ మూలాన మీ పైన మేము చేసే ప్రయోగం ప్రభావం పడలేదు. తర్వాత అక్కయ్య చెప్పారు వాళ్ళకి, మీరెందుకు తాంత్రిక విద్య చేస్తారు అని అడిగారు. మేము దాన్ని నమ్ముతాము అన్నారు. ఎవరైనా చెడు ఆత్మలు ఉన్నాయి, చెడు చేసిన వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు, వెంటనే అది 5 రోజుల్లో పనిచేస్తుంది. అది ఎవరిలోనైనా సాధారణమైన ఆత్మ ఉన్నా కొంత ఆలస్యం పడుతుంది. మీ ఆత్మ ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్, అందుకనే పని చేయలేదు మేము చేసిన తాంత్రిక విద్య, మీరు ఎవరో ఛత్రఛాయ కింద ఉన్నారు అని చెప్పారు. తర్వాత వాళ్ళు చెప్పారు, మేము తర్వాత ఎప్పటికీ మిమ్మల్ని వ్యాకులత కలిగించే ఇబ్బంది పెట్టాం. ఎవరైతే మాకు మెసేజ్ ఇచ్చారో, డబ్బులు ఇచ్చారో, ఆ డబ్బులు మేము తిరిగి ఇచ్చేస్తాము. మీకేమీ జరిగేది లేదు. మిమ్మల్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్క శక్తి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది కలిగించదు, నేను మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాను. నేనైతే వింటున్నా వాళ్ళు చెప్పేది. తర్వాత వాళ్ళు చెప్పారు, మాది చాలా పెద్ద కాన్ఫరెన్స్ జరగబోతుంది, అందరూ తాంత్రిక విద్య నేర్చే వాళ్ళు వస్తారు అని చెప్పారు. మా కోరిక ఏంటి అంటే, మీరు కూడా తప్పకుండా రండి, ఆ కాన్ఫరెన్స్లో రండి, మేము అందరి సన్ముఖంగా మీ ఇంటర్వ్యూ తీసుకుంటాం, పరిచయం చేయిస్తాం. ప్రపంచంలో ఇలా ఎవరైనా ఉంటారా, తాంత్రిక విద్య పని చేయనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో మిమ్మల్ని చూపిస్తాము. నేనైతే ఏం మాట్లాడలేదు, నేనైతే స్ట్రన్ అయిపోయాను, ఏంటి ఇలా జరుగుతుంది అని. తర్వాత ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. వెంటనే బడి దాదీకి నేను ఫోన్ చేశాను. దాదీకి చెప్పాను, ఇట్లా విషయం జరిగింది. వాళ్ళు నాకు నిమంత్రణ ఇచ్చారు, నేనేం చెయ్యాలి అన్నాను. దాది చెప్పారు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఇది వాళ్ళ యొక్క అతికి తెలివి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నువ్వు వెళ్ళేదే లేదు అన్నారు. ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి బాబా గదిలో వెళ్ళి కూర్చో అని చెప్పారు దాది. నేను చెప్పాను, వెంటనే బాబా గదిలో వెళ్ళి కూర్చుంటాను అన్నాను. మీ రక్షణ కోసం మీరు బాబా గదిలోకి వెళ్ళండి అని చెప్పారు దాది. చూడండి, నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాంత్రిక శక్తి చేసేవాళ్ళు, వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కయ్య వాళ్ళని అడిగింది, మీరు తాంత్రిక విద్య ఎలా చేస్తారు అని. వాళ్ళు అన్నారు, ఏమీ లేదు, మేము మా సంకల్పాన్ని ఏకాగ్రం చేసుకుంటాం, కాన్సన్ట్రేట్ చేస్తాము, చెడు సంకల్పాలని బాగా ఫోకస్ చేస్తాం,
ఎవరి వద్ద అయితే మా ఫోటో ఉంటుందో వాళ్ళ కోసం చెడుగా ఆలోచిస్తాం. మేము వాళ్ళకి చాలా చెడ్డ చెడ్డ సంకల్పాలు పంపిస్తాం. ఆ తాంత్రిక శక్తి అది ఎట్లా పనిచేస్తుంది అని అడిగింది. వాళ్ళు చెప్పారు, ఏ వ్యక్తి అయినా ఎవరి గురించి అయినా ఎవరినో ఒకళ్ళ నిమిత్తంగా తయారు చేసుకుంటాము. మా తాంత్రిక విద్యతో ఎవరినో ఒకళ్ళ నిమిత్తంగా చేస్తాం. ఏ విధానంతోనైనా వాళ్ళే మా పని చేస్తారు. ఈ విధంగా మైలీ విద్య అంటే తాంత్రిక విద్య సంకల్పాలతోనే జరుగుద్ది. బాబా కూడా చెప్తున్నారు, సంకల్పాల శక్తి చాలా గొప్పది అని. సంకల్పాల శక్తి ఎవరినైనా చంపగలుగుతుంది. కాబట్టి సంకల్ప శక్తి ఏదైతే బాబా మురళీలో చెప్పారో, శిక్షణ ఇచ్చారో, కాబట్టి మనం ఏం చెయ్యనవసరం లేదు. శుభ చింతనలో ఉండాలి, శుభ చింతకులుగా కావాలి. ఎవరి గురించి కూడా మనం చెడు ఆలోచించద్దు. వాళ్ళు మన శత్రువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళకి శుభ సంకల్పాలనే ఇవ్వండి, శుభ భావనలు పెట్టుకోండి, అంతా బాగైపోతుంది. ఎందుకంటే బాబా అయితే అంతా చూస్తూ ఉంటారు, మనం బాబాని చూడం, కానీ బాబా అయితే మనల్ని చూస్తారు. ఎందుకంటే బాబా మన సన్ముఖంగా ఉన్నాడు, మన తోడే ఉన్నారు. బాబా ఇవన్నీ చూస్తూనే ఉంటారు. బాబా అయితే నన్ను మంచి అనుభూతి చేయించారు. ఆ అనుభూతి మీకు వినిపిస్తున్నాను. 4వ విషయం చెప్పబోతున్నారు. నైరోబీకి వెళ్ళాను, వేదాంతి అక్కయ్య దగ్గరికి వెళ్ళాను. అశరీరీ స్థితి యొక్క అనుభూతి ఎలా ఉంటుందని క్లాస్ చేయించడానికి వెళ్ళాను. నా క్లాస్ పూర్తయిన తర్వాత ఒక అక్కయ్య చాలా సన్నగా ఉంది, అందంగా ఉంది, బ్రహ్మకుమారిలానే వస్త్రధారణ ఉంది. ఆమె పర్సులో చెప్పారు, మీతో మాట్లాడాలి అన్నారు. నేను మీ విషయాలు వినటానికి వచ్చాను అన్నారు. నేను జైన ధర్మంలో అమ్మాయిని. నాది 8వ యానివర్సరీ. నా జీవితంలో ఒక మంచి ఘటన జరిగింది. ఆమె పర్సులో నుంచి ఒక పేపర్ తీసింది, న్యూస్ పేపర్. ఆమె చెప్పింది, ఆ అమ్మాయి, ఆ అక్కయ్య, ఎప్పుడైతే నా మ్యారేజ్ జరిగిందో, జాయింట్ ఫ్యామిలీ మాది, చాలా డబ్బున్న వాళ్ళు, ఫోటో చూపించారు, బాగుంది. కానీ నా పెద్ద వదిన నన్ను కొంచెం కూడా ఇష్టపడేది కాదు. ఆమెకు నన్ను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది. చాలా అందంగా ఉంది, మంచి ఎడ్యుకేటెడ్ ఈమె, మంచి హుషారు అమ్మాయి. నన్ను చూస్తే ఆమెకి చాలా ఈర్ష్య కలిగేది. ప్రతిరోజు గొడవలే. నేను ఏది చేసినా పోట్లాట పెట్టుకునేది. ప్రతిరోజు గొడవ. నా జీవితం కూడా వ్యాకులత, నా భర్త జీవితం వ్యాకులత, మొత్తం పరివారమే వ్యాకులతలో ఉన్నారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఫంక్షన్ రోజు వాళ్ళ వదిన చెప్పారు, మన రెండిద్దరం కలిసి మందిరానికి వెళ్దాము అన్నారు. మీరు నన్ను క్షమించండి, నేను నిన్ను క్షమిస్తాను. ఇప్పటివరకు జరిగినవన్నీ మర్చిపోదాము అని ఆ వదిన చెప్పిందంట. అయితే ఇప్పుడు బయటకు వెళ్దామా మందిరానికి అని చెప్పగానే ఈమె చాలా సంతోషపడింది. అయితే చెప్పింది, ఫలానా దుకాణం యొక్క అడ్రస్ చెప్పారు, అక్కడ చేరుకోమన్నారు. నేను కూడా అక్కడ చేరుకుంటాను. అక్కడి నుంచి నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, ఒంటరిగా వెళ్దాం, అక్కడి నుంచి మన ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పింది. ఈమె చాలా సంతోషపడింది. ఎందుకంటే ఆ దుకాణం దగ్గర నిలబడింది ఈమె. ఎప్పుడైతే ఈమె దుకాణం ముందు నిలబడిందో ఒక కారు వచ్చింది. అందులో నుంచి 2 పహల్వాన్లు బయటకు వచ్చి కారులో నుంచి నన్ను పట్టుకెళ్ళారు.
ఆ అమ్మాయిని పట్టుకొని కారులో నన్ను తోసేశారు. నన్ను ఒక నది దగ్గర, ఒక అడవి నది దగ్గరకు తీసుకెళ్లారు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగింది. వాళ్ళు నది ఒడ్డు దగ్గరకు తీసుకెళ్లారు. కత్తి తీశారు. వాళ్ళ ఇద్దరూ తీశారు. కత్తి తీసి వెంటనే నేను శరీరంతో అతీతంగా అయిపోయాను. వీళ్ళు నన్ను ఏదో చేస్తున్నారని నాకు తెలిసిపోయింది. నేను చూస్తున్నాను. అప్పుడు అనిపించింది, అక్కయ్యకి 25 సార్లు చాకుతో పొడిచారంట. నా తర్వాత నా 2 చేతులు కట్టేశారు. దానికి ఒక రాయి కట్టారు. నా శరీరాన్ని నీళ్ళల్లో పడేశారు, నదిలో. ఇదంతా జరుగుతున్నప్పుడు నా సన్ముఖంగా ఒక అందమైనటువంటి అదే శ్వేత ప్రకాశం కనిపించింది. లైట్ కనిపించింది. నాకు వెంటనే తెలిసింది ఈ ఇద్దరు పెహల్వాన్లు ఎవరు అని. ఎవరు వాళ్ళని నిమిత్తంగా పంపించారు? మా వదినే పంపించింది. వాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చి చెప్పింది, నువ్వు వాళ్ళని అమ్మాయిని పట్టుకెళ్ళి చంపేసి నదిలో పారేయి అని చెప్పింది వాళ్ళ వదిన. నేను చాలా వ్యాకులత చెందాను. ఇంకా అంటే ఈమె శరీరంతో అతీతం అయిపోయింది. ఇంకా నేను అనుకున్నది, నేనైతే ఈ శరీరంలో వెళ్ళేదాన్ని వెళ్ళను అని. కానీ ఆ శ్వేతవస్త ప్రకాశము ఆశీర్వాదం ఇచ్చింది, నువ్వు శరీరానికి వెళ్ళు, నీకేం కాదు అని. నేనైతే ఈ శరీరంలో ప్రవేశించను అన్నది అమ్మాయి. వాళ్ళైతే నన్ను చంపేశారు అని చెప్పింది. ఆ ప్రకాశం స్వరూపం చెప్పిందంట, నువ్వు బాగైపోతావు, నువ్వు ఈరోజు మందిరానికి వెళ్ళేదానివి కదా, కాబట్టి నువ్వు వాళ్ళని క్షమించు, తప్పకుండా వాళ్ళు స్వీకరిస్తారు, వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి గుర్తుంచుకో, నీకేమీ జరగదు, నువ్వు శరీరంలో వెళ్ళు అని ఆ ప్రకాశం చెప్పింది. నువ్వు బాగైపోతావు అని చెప్పింది. ఇంకా వెంటనే ఆ అమ్మాయి విన్నది. తిరిగి నేను శరీరంలో ప్రవేశించాను. శరీరాన్ని బయటకు తీయటానికి చాలా మళ్ళీ అంటే ఆ విధంగా ఒక రాయికి వేలాడదీసేసి వదిలేశారు కదా, ఆమె నెమ్మదిగా పైకొచ్చింది. పైకొచ్చిన తర్వాత మళ్ళీ అదే దుకాణం వరకు చేరుకున్నాను నేను. ఆ దుకాణం దగ్గర చేరుకున్నాను నేను. అక్కడ వాళ్ళకి చెప్పింది, నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పింది. ఆ కారులో కూర్చొని వచ్చింది. ఆ కారులో ఉన్న వాళ్ళు ఈమెని హాస్పిటల్లోకి తీసుకెళ్ళారు. కారు వాళ్ళు అనుకున్నారు ఈ అమ్మాయి బతకదు అని. హాస్పిటల్లో నేను చాలా పరితపిస్తూ ఉన్నాను. ఆ అమ్మాయికి 25 సార్లు 25 ప్లాస్టిక్ సర్జరీలు చేశారు బాడీలో. ఎందుకంటే ఆ 25 సార్లు చాకుతో పొడిచారు కదా, పెద్ద పెద్ద సర్జరీలు అయ్యాయి. నన్ను కాపాడారు, నేను బాగా అయిపోయాను. నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చెప్పింది. నా భర్త ఎప్పుడైతే వచ్చాడో నేను దేహభానంలో ఉన్నాను, దేహంలోకి వచ్చాను. నేను ఆయనకి చెప్పాను, ఏం జరుగుతుందో చెప్పాను. పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు మర్డర్ కేసు ఫైల్ చేశారు. పోలీసులకి చెప్పాను నేను ఇట్లా విషయం జరిగింది అని. ఎవరో నన్ను చంపటానికి ప్రయత్నించారు అని. మా భర్త అయితే చాలా కోపంగా ఉన్నాడు. పరివారానికి చెప్పేశాడు, నేను మా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతాను, నేను మీ ముఖాన్నే చూడను అన్నాడు. ఆమెకి ఎంత దుఃఖం ఇచ్చారు. ఆమె అయితే రక్షింపబడింది, భగవంతుడే ఆమెను కాపాడాడు అన్నాడు. మేము ఇంట్లో ఉండము అని చెప్పాడు. తర్వాత అమ్మాయి అన్నది, లేదు లేదు, మీరు వెళ్ళాలనుకుంటే కోపం చేసి వెళ్ళిపోండి. నాకు చెప్పాడు, ఒక సఫేద్ లైట్ చెప్పింది, ఈరోజు మంచి రోజు, అంతా బాగా అయిపోతుంది, కాబట్టి క్షమించమని చెప్పింది, మర్చిపోమని చెప్పింది. కాబట్టి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేనైతే వెళ్ళను, నాకైతే విశ్వాసం ఉంది అంతా బాగా అయిపోద్ది అని.
ఇంకా విషయం ఏముంది అన్నారు. ఏదైతే మా పెద్ద వదిన ఉందో ఆమె నా పక్కా సఖి అయిపోయింది, నన్ను చాలా ప్రేమిస్తుంది. ఇప్పుడు ఆమెకి నేనంటే ఏ రకమైన ఈర్ష్య లేదు. మేమిద్దరం సోదరిల్లాగా జీవిస్తాము. చూడండి, ఈర్ష్య అనేది. సెంటర్లో తాంత్రిక శక్తి వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా నాకు అదే చెప్పారు. ఎవరైతే చాలా ఈర్ష్యతో ఉంటారో వాళ్ళే మిమ్మల్ని చంపాలని డబ్బులు ఇచ్చారు. ఇది కూడా ఈర్ష్య కారణంగానే చంపటానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈర్ష్య ఎటువంటిది అంటే చాలా భయంకరమైనటువంటిది. ఎప్పుడైతే ఈర్ష్య కలుగుతుందో చాలా చెడు ఆలోచనలు ఉత్పన్నమవుతాయి. అప్పుడు శుభ సంకల్పాలు చెయ్యలేరు ఈర్ష్య ఉన్నప్పుడు. అప్పుడే వాళ్ళది ఇటువంటి దుస్థితి ఏర్పడుతుంది. రెండో విషయము, ఒకరోజు సెంటర్లో ఉదయం 4 గంటలకు చాలా బాగా కడుపులో నొప్పి వచ్చింది. నాకు 2 నెలల కూడా వచ్చింది కడుపులో నొప్పి. ఇదేంటి అని నాకు తెలుసు. అంటే ఇంటెస్టైన్ ఏదైతే స్ట్రైట్గా ఉండాల్సిందో అది వంకరపోయింది. నేను ఆ నొప్పిని సహించలేకపోయాను. ఆ నొప్పి తట్టుకోలేక ఏడ్చాను. వెంటనే ఫోన్ వచ్చింది. ఫోన్ అయితే పక్కనే ఉంది. డ్యూటీ డాక్టర్ ఫోన్ దగ్గరగానే ఉంటుంది కాబట్టి దాదీ జానకి ఫోన్ చేశారు. దాదీ జానకీజీ చెప్పారు, హంసా బెహన్, హంసా నువ్వు బాగున్నావా? నేను బాలేను, నాకు చాలా పరేషాన్లో ఉన్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాను. దాదీ జానకీజీ చెప్పారు, అచ్చా నేను బాబా గదిలో వెళ్తున్నాను, బాబా నాకు ఒక ఆలోచన ఇచ్చారు, డాక్టర్ హంసాకి వెళ్ళి ఫోన్ చెయ్యి అన్నారు. నేను వెంటనే గదికొచ్చి నేను మీకు ఫోన్ చేశాను, నీకేమీ జరగదు, నువ్వు శాంతిగా అయ్యి హాస్పిటల్ వెళ్ళు. నేను బాబా గదికి వెళ్తున్నాను, 2-3 గంటలు నేను యోగంలో కూర్చుంటాను, నీకేం కాదు అని జానకి దాది అన్నారు. ఇంకా నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ చేరుకున్నాను. డాక్టర్ చెప్పారు వెంటనే సర్జరీ చెయ్యాలి అన్నారు. మీ ఎముక ఏదైతే నరం ఉందో అది వంకరపోయింది, దాన్ని ఎవరు ఏం చేయలేరు, మీరు రక్షింపబడరు, కాబట్టి ఆ సర్జరీ చెయ్యాలి అన్నారు. చెప్పారు. 3 రోజుల తర్వాత నా బర్త్డే ఉంది. నేను టికెట్ కూడా కొనుక్కున్నాను. నా కోరిక, నేను ఎట్లయినా వెళ్ళాల్సిందే. ఇది నాకు ఇంతకుముందు కూడా వచ్చింది. నాకు ఎముక ఏదైతే ఉందో, నరం ఏదైతే ఉందో అది వంకరపోయింది, అది నాకు తెలుసు, సర్జరీ చెయ్యాల్సిందే అన్నారు. కానీ నేను సర్జరీ అయితే చెయ్యాల్సిందే, మీరు ఎక్కడికి వెళ్ళటానికి ఇల్లేదు అన్నారు. నేను వెంటనే దాదీకి ఫోన్ చేశాను. బడి దాది ఫోన్ ఎత్తారు, నా పరిస్థితి బాగాలేదు, నాకైతే సర్జరీ చేయించుకోవాలని కోరిక లేదు, నేను బాబ్దాదాని మిమ్మల్ని కలవాలని కోరిక ఉంది. సరే, అప్పుడు దాది అన్నారు, సరే మంచిది, సరే బాబ్దాదా దగ్గర నుంచి నువ్వు రా, బాబ్దాదా దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని నువ్వు వెళ్ళి సర్జరీ చేయించుకో అని చెప్పారు. అయితే చెప్పారు, మీరు నాకు ఇప్పుడు సర్జరీ చేసుకోవటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన నాకంటే తక్కువ ఆఫీసరు, ఆయన ఏమంటాడు, నేను చెప్పాను నేను చేయించుకోను అని. అది తర్వాత కాసేపు అయిన తర్వాత ఆ ఎముక, ఆ నరం ఏదైతే ఉందో అది సీదా అయిపోయింది. డాక్టర్కి నేను చెప్పాను, చూడండి ఇప్పుడు ఏమైనా టెస్ట్ చెయ్యండి అంటే ఏమీ లేదు అన్నారు. అంటే ఒకవేళ చెప్పారనమాట.
అయితే చూసిన తర్వాత ఏమీ లేదు, అంతా బాగుంది. అయితే ఈ రోజంతా నేను ఒకవేళ నాకు ఆపరేషన్ చేస్తే నేను బతికేవాడిని, దాన్ని కాదు కదా అని చెప్పారు. కాబట్టి నేను జ్యూసు సూపు అన్నీ తాగుతాను ఈరోజు, రేపే వస్తాను నేను మీ దగ్గరికి అని చెప్పారు. పైలట్కి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీకు ఏదన్నా జరిగితే పైలట్కి చెప్పండి, ఎందుకంటే ఇంక వెంటనే పంపించారు. మీ పరిస్థితి అంగదుడి సమానంగా ఉంది, బాగుంది, అంత బాగైపోద్ది అన్నారు. నేను ఎట్లయినా చేసి మధుబన్ చేరాను. ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా బర్త్డే ఉంది, బాబ్దాదా నుంచి నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. బాబ్దాదా అన్నారు, నా బ్లెస్సింగ్స్ నీకు అవసరమే లేదు, మీ పైన అయితే చాలా 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 బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అంతా బాగైపోతుంది అన్నారు. నువ్వు వెళ్ళు, అంతా బాగైపోతుంది, సరి చేయించుకో అన్నారు. తిరిగి నేను మళ్ళీ ఫారెన్ చేరుకున్నాను. సర్జరీ చేయించుకున్నాను, ఇంకా అంతా బాగైపోయింది. తర్వాత ఎప్పుడైతే నేను రికవర్ అవుతున్నానో రూమ్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే నా సర్జరీ జరుగుతుందో అప్పుడు ఇద్దరు దాదీలు, దాది ప్రకాష్మణి దాది, జానకి దాది, ఇద్దరు 4 గంటలు మేము బాబా గదిలోనే కూర్చుంటాము, మీ సర్జరీ అయ్యే వరకు మేము బాబా రూమ్లోనే కూర్చుంటాము అని చెప్పారు. మీ సర్జరీ బాగా జరిగింది అని ఫోన్ వచ్చే వరకు మేము బాబా గది నుండి బయటకు రాము అన్నారు. నా సర్జరీ జరిగింది, నేను రికవరీ రూమ్కి వచ్చాను. అక్కడి నుంచి నేను నా గదిలోకి వెళ్ళాను. ఎప్పుడైతే నన్ను నా గదిలోకి తీసుకొచ్చారో ఆయన ఒక డాక్టర్ చెప్పారు, నాకు కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యింది, ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఒక ఇంజెక్షన్ ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో శరీరంలో 2-3 చుక్కలు శరీరంలో వెళ్ళగానే నాకంతా దురదలు అయిపోయింది, పెదాలంతా మారిపోయాయి. అయితే నాలుకంతా ఎట్లాగో అయిపోయింది. అయితే ఆ వైరు, ఇంజెక్షన్ ఇచ్చే వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ని గట్టిగా పట్టేసుకున్నారు. అయితే ఆయన చెప్పాడంట, ఆయన ఏంటి మీరు అట్లా చేస్తున్నారు, మీరు ఎందుకు తీసేయండి అంటే, ఇదేం లేదు ఎలర్జీతో ఇది, మీకు అంతే ఏం కాదు అన్నారు. వెంటనే అక్కయ్య సూదిని తీసేశారు, నీకేం కాదు అని చెప్పారు. అయినా అక్కయ్య సూది తీసేశారు. మళ్ళీ రెండోసారి ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయనకి నేనంటే చాలా ఇష్టము. రెగ్యులర్ అయితే రాడు, కానీ కొంచెం ఆయన సైకి స్టూడెంట్. ఆయనకి ఏదైనా జరగబోయేది ఉంటే ముందే తెలిసిపోద్దంట ఆయనకి. ఆ అబ్బాయి వచ్చి, ఆ స్టూడెంట్ వచ్చి వెంటనే, నేనైతే హాస్పిటల్లో ఉన్నాను, కమాండర్ చీఫ్ జనరల్కి ఫోన్ చేశారు. ఒక భయంకరమైన విషయము, నేను అక్కయ్యతో మాట్లాడాలి అన్నారు. హాస్పిటల్ కమాండర్తో నేను మాట్లాడాలి అని చెప్పాడు. హాస్పిటల్ కమాండర్ చెప్పాడు, హంస రావల్ ఎవరైతే ఉన్నారో ఆమె సర్జరీ కాబోతుంది, నేను చూశాను, నేను సైకిక్ ఉన్నాను, నాకు ఆమె అంటే చాలా ఇష్టము, ఎవరో ఆమెని చంపబోతున్నారు, ఆమె చనిపోయేది, ఆమెని కాపాడండి. కమాండర్ అయితే భయపడిపోయాడు, ఎందుకంటే ఆయనకి తెలుసు నా గురించి. మొత్తం ఆర్మీ అందరికీ చెప్పాను, ఆమె గదికి వెళ్ళమన్నాను, హాస్పిటల్ మొత్తంలో కర్ఫ్యూ పెట్టండి అని చెప్పాను, ఎవరు లోపలికి రాకూడదు, ఎవరు బయటకు వెళ్ళకూడదు, అందరినీ చుట్టుముట్టేయండి అన్నారు. ఎందుకంటే మర్డర్ చేయటానికి ఎవరో వస్తున్నారు అని చెప్పాడు ఆయన. నా గదిలో కూడా సిపాయిలు వచ్చేశారు, నన్ను కలవటానికి వచ్చిన అందరినీ బయటకు పంపించేశారు, మీరు బయటకు వెళ్ళిపోండి అని.
నా మంచం ఏదైతే ఉందో మొత్తం రెండో రూమ్లో దాచేశారు. నేను ఆలోచిస్తున్నాను, ఏం జరుగుతుంది ఇది? కమాండర్ వచ్చాడు, నువ్వు తల నిమురుతూ నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా, ఎవరు నిన్ను హాని చెయ్యనివ్వను, నేను నీ దగ్గరికి ఎవరు రానే రారు అన్నారు. నాకు సమాచారం వచ్చింది, మిమ్మల్ని ఎవరో చంపటానికి రాబోతున్నారని ఫోన్ వచ్చింది. మీ అంటే చాలా ఈర్ష్య ఉంది ఎవరికో. చెప్పారు అక్కయ్య, నాకేమీ జరగదు, నేను బాగున్నాను అని చెప్పాను. అయితే నేను ఇప్పుడైతే నిన్ను హాస్పిటల్లో ఉంచను, మీరు డాక్టరే, నేను నిన్ను ఇంటికి పంపించేస్తాను, డాక్టరే ఇంటికి వస్తారు, మిమ్మల్ని చూసుకుంటారు. మిలిటరీలో ఎవరైతే గవర్నర్ వస్తారో వాళ్ళ కోసం చూసుకునే వాళ్ళు, రక్షించే మిలిటరీ ఉంటారు కదా, పోలీస్ కార్లు, మొత్తం మిలిటరీ పోలీసులు సెక్యూరిటీ, దాంట్లో నన్ను కూర్చోబెట్టారు. నేను ఇంట్లో వెళ్ళాను, వాళ్ళు వెనకాల వచ్చారు. చూడండి, ప్రపంచంలో చూసుకుంటే అన్ని స్థానాల్లో చాలా జరుగుతున్నాయి. నేను వీటితో చాలా నేర్చుకున్నాను. మనం మహాభారతం గురించి మాట్లాడతాం, రామాయణం గురించి మాట్లాడతాం. బాబా కూడా చెప్తారు మనం యుద్ధ మైదానంలో ఉన్నాము అని. అందరం బ్రాహ్మిన్స్, మనం బ్రాహ్మణులం, యుద్ధ మైదానంలో ఉన్నాం. మహాభారతం అయితే జరుగుతుంది ఇప్పుడు, కానీ యుద్ధ మైదానంలో ఉన్నాము. యుద్ధ మైదానంలో ఏం జరుగుద్ది? రాముడు ఏం చేశాడు? అట్లాగే ఏం చేశారు? మిజైల్స్ తయారు చేశారు. ఏదైతే యుద్ధం జరగబోతుందో అది అణుబాంబులతోనే జరుగుద్ది. కాబట్టి ఇది అంతిమ యుద్ధం జరుగుతుంది. అంటే మిజైల్స్ ఏంటి? ఏవైతే అశుభమైనటువంటి ఈర్ష్య, ద్వేషం యొక్క, అసహ్యం యొక్క విషయాలు, సంకల్పాలు ఏవైతే చేస్తామో అయ్యే రావణుడి యొక్క బాంబుల్లాగా, మాయ యొక్క బాంబుల్లాగా తయారవుతాయి. ఎవరినైనా చంపాలని ఆలోచన వస్తాయి సూక్ష్మంగా. ఎప్పుడైతే మనం బ్రాహ్మణులము, బాబా మనకి నేర్పించారు, మాటి మాటికి చెప్తూ ఉన్నారు, శుభ సంకల్పాలు చెయ్యండి, శుభ సంకల్ప చెయ్యండి, శుభ చింతన చెయ్యండి, శుభ చింతకులుగా కండి. ఏదైతే మీ జీవితం ఉంటుందో, ఏదైతే మీలో ఉన్న వికారాలు ఉన్నాయో వాటన్నింటినీ శుభ సంకల్పాలు, ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వాళ్ళందరికీ శుభ సంకల్పాలు పంపించండి. ఎందుకంటే మన శుభ సంకల్పాల సన్ముఖంగా ఎవరివి పనిచేయవు. ఎందుకంటే మనం ఛత్రఛాయలో ఉన్నాం, పరమాత్మ యొక్క ఛత్రఛాయలో ఉన్నాం. మనం పెద్ద దీదీల దగ్గర ఉన్నాము, పూర్వజుల యొక్క ఛత్రఛాయలో ఉన్నాం, మన అన్నయ్యల, పెద్ద అన్నయ్యల యొక్క ఛత్రఛాయలో ఉన్నాం. కాబట్టి మనకి ఏ చెడు సంకల్పాలు మన పైన ప్రభావం పడవు. మనం ఎందుకు చెడు సంకల్పాలు చేయాలి? ఎందుకు ఈర్ష్యలో రావాలి? ఎందుకు అసహ్యంలో రావాలి? ఎందుకు చర్చించుకోవాలి? ఇవన్నీ మన జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎప్పుడైతే నేను మిలిటరీలో వచ్చానో, ఎప్పుడైతే నా ట్రైనింగ్ అయిపోయిందో, తర్వాత అంతా బాగా అయిపోయింది. ట్రైనింగ్లో కూడా పాస్ అయ్యాను. తర్వాత అందరూ పూర్తయింది. అంటే అందులో ఒక సెక్షన్ లాగా పెట్టారు. ఆ సెక్షన్ ఏంటి అంటే, వీళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు 2 మాటల్లో ఆన్సర్ చెప్పాలి. నేను దాన్ని షార్ట్లో చెప్పబోతున్నాను. అందరు ఆర్మీలో ఎవరైతే ప్రపంచంలో ఆర్మీ ఉంటుందో, సోల్జర్స్ ఉంటారో, సోల్జర్స్లో జాయిన్ చేసుకుంటారో అందరికీ
అందరితో ఒక మాట ప్రతిజ్ఞలాగా చేయిస్తారు. ఈ దేశానికి నేను ఆజ్ఞాకారిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, నేను నా దేశానికి, నా ఆర్మీ సైనికులకు రక్షణ చేస్తాను. నేను ఏ రకంగా ఎవరైనా చెడు కార్యం చేసినా, హాని చేసినా హాని చేసిన వాళ్ళకి నేను ఎప్పుడు సహయోగాన్ని ఇవ్వను. నేను వాళ్ళకి ఆ సహాయం ఇవ్వను. మరియు మూడో విషయము, ఎవరైనా చెడు చేస్తున్నట్లయితే మన దేశానికి విరుద్ధంగా, మన సైనికులకు విరుద్ధంగా మరియు ఆర్మీకి విరుద్ధంగా ఏదైనా చూసినా, నేను చూసిన సాక్షి దృష్టాలో ఉండను. నేను వెంటనే పెద్ద ఆఫీసర్లకు చెప్తాను. బాబా కూడా చాలాసార్లు చెప్తారు, మనము శివశక్తి ఆర్మీలో ఉన్నాం. మనది కూడా విశ్వాసపాత్రులుగా ఉండాలి, నిజాయితీ పరులుగా ఉండాలి. బాబా ఈరోజు మురళీలో కూడా చెప్పారు, ఎటువంటి పరివర్తన తీసుకురావాలి అంటే, ఎటువంటి పురుషార్థం చెయ్యాలి అంటే స్వయం పైన మీరు అటెన్షన్ ఉంచుకొని పురుషార్థం చెయ్యండి. ఎవరి ఆధారంతో ఉందో, ఎవరి సహయోగము వద్దు, మీ ఆధారంతోనే మీరు చెయ్యండి. ఎవరి సహాయము అవసరం లేదు. అప్పుడే మనందరము విశ్వ పరివర్తన కార్యం చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ ఏదైతే బాబా ప్రతిరోజు మురళీలో చెప్తారో, ఈ వ్యర్థాన్ని ఆలోచించవద్దు, నెగటివ్ ఆలోచించవద్దు, ఎవరి గురించి చెడు ఆలోచించవద్దు. ఎందుకంటే మనం ఫరిష్తాగా అయ్యేవాళ్ళం. ఎందుకంటే మనం మనుషుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాం. మనం ఇప్పుడు బ్రాహ్మణుల నుండి ఫరిష్తాగా కావాలి. కాబట్టి మనం ఈ విషయాన్ని చాలా అటెన్షన్ ఇవ్వాల్సిన విషయము. మంచిది, చాలా సంతోషము. ఓం శాంతి. శాంతి.